అది అట్లుంటది మాతోని. ఈసారి కూడా వత్తరు కొట్టించుకొని పోతారు అనుకున్నారా ఏంది? న్యూజిలాండ్లతో ఆట అంటే వట్టిగానే ఉండదు. ఇది మీకు వరల్డ్ కప్కి ముందు జస్ట్ జలకే, అసలైన ఆట వరల్డ్ కప్లో చూపిస్తాం. ఏంది శాంట్నరు? 4 మ్యాచ్లకు ఒక్క మ్యాచ్ గెలిచి ఏదో సిరీస్ గెలిచినట్టు మాట్లాడతాను. ఈ పేటిఎం సిరీస్లు గెలుచుకొని మేమేం చేసుకుంటాం? అయినా ఇప్పుడు 4 మ్యాచ్లకు 1, ఆ తర్వాత 5 మ్యాచ్లకు 2, లాస్ట్ మ్యాచ్ కూడా గెలిచేది మేమే. ఏంటిది 5 మ్యాచ్లకు 2? అసలు నేనే గనక ఈ మ్యాచ్ ఆడేది ఉంటే మీరు గెలిచినగా 50 రన్లు ఏదో నేనే కొడుతుండే. అసలు ఇంత మంచి ఫామ్లో ఉన్న నన్నెందుకు పక్కకు పెట్టిలో నాకు అర్థమైతే లేదు. కిషన్ తమ్ముడు, నువ్వు చెప్పేది కరెక్టే. నిన్ను గనక మేము ఆడిచ్చేది ఉంటే ఖచ్చితంగా మనం ఈ మ్యాచ్ గెలుస్తుండే. కానీ మనకు మ్యాచ్ ఆ గెలుచుడు ఇంపార్టెంట్. వరల్డ్ కప్కి ముందు డిఫరెంట్ సిచ్యువేషన్లలో మనం ఆవిడే ఇంపార్టెంట్. అందుకే ప్యూర్ 5 బాలర్స్తో ఆడితే మన పరిస్థితి ఎట్లుంటుందో చూద్దామని ఈ మ్యాచ్లో ఇట్లా ఎక్స్పెరిమెంట్ చేసినాం. చూసిల్లు కదా మరి ఎక్స్పెరిమెంటు ఎంత దారుణంగా ఫెయిల్ అయిందో. అదే తమ్ముడు, ఎక్స్పెరిమెంట్ అంటేనే పాస్ అన్నా కావచ్చు, ఫెయిల్ అన్నా కావచ్చు. ఇంకోసారి గిదే మిస్టేక్ మనం వరల్డ్ కప్లో రిపీట్ చేయం గంతే. అయినా మీరు ఒక బ్యాట్స్మెన్ని డ్రాప్ చేసినప్పుడు అదే బ్యాట్స్మెన్ ప్లేస్లో నన్ను తీసుకొని ఉంటే నేనైనా మ్యాచ్ గెలిపిస్తుండే కదా. మీరు 5 బౌలర్లను ఆడిచ్చినా 4 బౌలర్లను ఆడిచ్చినా వాళ్ళు గదే 215 కొట్టిల్లు. అదే నేను కిషన్ ఆడేది ఉంటే ఆ టోటల్ చేంజ్ చేస్తుండే కదా. అయ్యరు, నువ్వు వరల్డ్ కప్ స్క్వాడ్లోనే లేవు. ఈ 2 మ్యాచ్లు ఆడి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు? మనం ఇంతకు ముందు గెలిచిన 2 మ్యాచ్లలో రింకు తమ్మునికి బ్యాటింగ్ రాలేదు. అందుకే ఎప్పుడు ఎక్స్ట్రా బ్యాట్స్మెన్తో ఆడేందుకు ఒకసారి ఎక్స్ట్రా బౌలర్తో ఆడి చూద్దామని ట్రై చేసినాం. ఫెయిల్ అయింది గంతే కదా. మీరు నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఇలాంటి ప్రయోగమే చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అభిషేక్ తమ్ముడు, ఆడతాను రఫ్ ఆడతాను, లేకుంటాను ఫస్ట్ బాల్కే డక్అవుట్ అవుతాను. నువ్వు అవసరమైతే ఒక 10 బాళ్ళు డాటైనా మంచిదే, తర్వాత కవర్ చేసుకుంటూ గానీ జరంత ఆచితూచి ఆడరాదు. అవసరమైతే అన్ని మ్యాచ్లు డక్అవుట్ అయితే తప్ప ఆచితూచి మాత్రం ఆడను. అవుటా రైటా అన్నట్టు ఆడుతా అంటాను, అంతే కదా. అంతే, తగ్గేదే లేదు. శాంసన్ బ్రో, 4 మ్యాచ్లు అయిపోయినాయి, ఇంకొక మ్యాచ్ మిగిలింది. ఏమంటావు మరి? అనేదేమున్నది, ఫామ్లోకి వచ్చినా కదా. 160 స్ట్రైక్ రేట్తో 24 రన్స్ కొట్టి ఫామ్లోకి వచ్చినా అంటానవేంది తమ్ముడు? 3 మ్యాచ్లు చక్కగా ఆడనోనివి ఈ మ్యాచ్లో ఈశాన్ కిషన్ లేడు, అభిషేక్ డక్అవుట్ అయిండు, దానంత ఆచితూచాడి 50-60 కొట్టి గెలిపిద్దామని ఉండాలి కదా. నీకు ఇంకొక విషయం అర్థమైతలేదు స్కై అన్న. అసలు డక్అవుట్ కావాల్సింది శాంసన్ అన్ననే. గా మ్యాట్ హెన్రీ ఫస్ట్ బాల్ మాత్రం మస్తు డేంజర్ చేస్తాడని తెలిసి కూడా నన్ను స్ట్రైక్ తీసుకోమన్నాడు. అప్పుడే అర్థం చేసుకోవాల్సింది ఐ డిడ్ ఎ మిస్టేక్. అమ్మా, లేకపోతే గా మ్యాట్ హెన్రీ నన్ను మళ్ళా డక్అవుట్ చేసేటోడు. ఏంది శాంసన్ తమ్ముడు, నువ్వు డక్అవుట్ కావద్దని మ్యాట్ హెన్రీకి మన అభిషేక్ తమ్ముడిని బలిస్తావా? గా స్ట్రైక్ ఏదో నువ్వు తీసుకొని డక్అవుట్ అయినా కానీ అభిషేక్ తమ్ముడు మనల్ని మ్యాచ్ గెలిపించేటోడు కావచ్చు. ఖచ్చితంగా గెలిపించేటోడిని, అలా డౌట్ ఏమున్నది. ఏదేమైనా కానీ కాన్వే బ్రో, నువ్వు ఈ మ్యాచ్లో గిట్లా దంచి కొడతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నువ్వు ఇదే ఫైర్ నా తమ్ముడు వచ్చి పుల్ల పెట్టిండు. ఈసారి ఎట్లయినా హర్షిత్ తమ్మునికి అవుట్ కావద్దనే వచ్చిన. ఇక మన సిఫెట్ బ్రో నాకంటే డేంజర్గా బ్యాటింగ్ చేసిండు. 36 బాళ్ళలో 62 రన్స్, 7 4లు 3 6లు. గా సిఫెట్ బ్యాటింగ్ వల్లనే మన స్కోరు 215 వచ్చింది. పైన మీ ఇద్దరు మంచిగా బ్యాటింగ్ చేసిళ్ళు, కింద మన మిచెల్ బ్రో మంచి బ్యాటింగ్ చేసిండు. ఇక తర్వాత నేను కూడా ఎట్నో కష్టపడి 3 పుల్లలు తీసిన. మ్యాచ్ సెట్ అయింది. మిగిలిన మ్యాచ్లో కూడా గిదే పర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తే 3-2తోని సిరీస్ని ముగించచ్చు. అట్లా కాదువే శాంట్నరు, ఈ మ్యాచ్లంటే వాళ్ళు కావాలని ఒక బ్యాట్స్మెన్ని తక్కువ పెట్టుకొని ఆడిల్లు. ఈ మ్యాచ్లో ఓడిపోయారు కాబట్టి నెక్స్ట్ మ్యాచ్లో అవసరమైతే ఇంకో బ్యాట్స్మెన్ ఎక్కువనే పెట్టుకుని వస్తారు తప్ప తక్కువ పెట్టుకొని రారు. అప్పుడు గెలుతామంటావా? ఇంకొకరు కాదు, 2 బ్యాట్స్మెన్లను ఎక్కువ వేసుకుని వచ్చినా కానీ 5వ మ్యాచ్ మనమే గెలవాలి. సిరీస్ని 3-2తోని ముగించాలి, అదే మన టార్గెట్. దూబే బ్రో, అందరూ ఒకలాగా బ్యాటింగ్ చేస్తే నువ్వు మాత్రం ఇంకోలాగా బ్యాటింగ్ చేసినావు. 23 బాళ్ళల్లో 65 రన్లు కొట్టుడైంది, అలా 7 6లు 3 4లు. ఇంకా కొద్దిసేపు బ్యాటింగ్ చేసేది ఉంటే మ్యాచ్ గెలిపించేటోనివే, ఖచ్చితంగా గెలిపించేటోన్నే. గా హర్షిత్ రాణా బౌలింగ్లో వికెట్లు తీయలేదు కానీ బ్యాటింగ్ వచ్చి నా వికెట్ తీసిండు. ఏటో చిన్నగా గ్యాప్లో ఒక షాట్ కొట్టి సింగిల్ తీసి నాకు ఇస్తే మిగిలిన పని నేను చూసుకుంటుండే కదా. ఏదో ఊపేద్దాం స్ట్రైట్గా షాట్ కొడదామని నా వికెట్లకే కొట్టి నన్ను రన్అవుట్ చేసిండు. హర్షిత్ తమ్ముడు, గిదే నా పద్ధతి. మొన్న 3వ వన్డేలో గట్లనే మన విరాట్ కోహ్లీ మంచిగా ఆడతా అంటే సింగిల్ తీసి స్ట్రైక్ రొటేట్ చేయక షాట్ కొడదామని ట్రై చేసి అవుట్ అయ్యి మ్యాచ్ మింగిచ్చినావు. ఈ మ్యాచ్లో మన దూబే 6ల మీద 6లు చంపుతా అంటే సింగిల్ తీసియాక షాట్ కొడదామని ట్రై చేసి ఏకంగా రన్అవుట్ చేసినావు. ఎందుకు తమ్ముడు అట్లా కన్ఫ్యూజ్ అవుతాను? అంటే నాకు బ్యాటింగ్ రాదా అన్న? దూబే ఒక్కడే ఆల్రౌండరా? నేను కూడా ఆల్రౌండర్నే. ప్రజలకు నా బ్యాటింగ్ పవర్ కూడా చూపిద్దాం అనుకుంటానా? తమ్ముడు, నువ్వు ఆల్రౌండరే, నేను కాదంటలేను. మన దూబే తమ్ముడు బ్యాటింగ్ ఆల్రౌండరు. ఫస్ట్ బ్యాటింగ్ మంచిగా చేస్తాడు, తర్వాత బౌలింగ్ చేస్తాడు. నువ్వు బౌలింగ్ ఆల్రౌండరు. వాస్తవం చెప్పాలంటే నువ్వు బౌలర్వే. నువ్వు బౌలింగ్ మీద కాన్సన్ట్రేషన్ తక్కువ పెట్టి బ్యాటింగ్ మీద ఎక్కువ పెడితే తొందరలోనే టీంలోకి వెళ్ళి బయటికి పోతావు. మొన్నటిదాకా కనీసం కాన్వే నన్ను అవుట్ చేసినావు, కానీ ఈ మ్యాచ్లో అది కూడా చేయలేదు. 4 ఓవర్లలో 54 రన్స్ ఇచ్చినావు.
నేనేమన్నా కావాలని రన్అట్ చేసిన గంభీర్ అన్న ఏదో అట్లా అనుకోకుండా జరిగిపోయింది. ఇంకోసారి బౌలింగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది. రింకు తమ్ముడు బ్యాటింగ్ అత్తలేదు అన్నావు. బ్యాటింగ్ అత్తే ఏం చేసినావు? నేనేం చేసినా? వాస్తవం చెప్పాలంటే టాప్ 3లో అన్న శాంసన్, అభిషేక్ శర్మ, నువ్వు మీ 3 రన్స్ కలిపినా కానీ నాన్ని కావు. 39 రన్స్ కొట్టిన 30 బాల్లల్లా. ఏదోగా ఫోక్స్ మంచి బాల్ వేసిండు కాబట్టి ఎల్బిడబ్ల్యూ అయిపోయినా కానీ లేకుంటే మ్యాచ్ ఫినిష్ చేస్తుండే. అయినా నువ్వేం చేసినావు? 2 మ్యాచ్లు మంచిగా ఆడినావు, మళ్ళీ 3వ మ్యాచ్లో 8 బాళ్ళల్లో 8 రన్లు కొట్టి అవుట్ అయినావు. అరే తమ్ముడు, నేను మనిషి నమ్మిసిన ప్రతి మ్యాచ్లో రన్స్ కొట్టడానికి. అయినా కెప్టెన్ని క్వశ్చన్ చేయొద్దు. డోంట్ క్వశ్చన్ ది కెప్టెన్. హర్షదీప్ తమ్ముడు, ఈ మ్యాచ్లో అందరికంటే తక్కువ ఎకనామీ రేట్తో బౌలింగ్ చేసి 2 పుల్లలు కూడా తీసినావు. అన్నిటికంటే ఇంపార్టెంట్ సేఫెట్ వికెట్ని తీసినావు. నువ్వు కనుక ఆ మాత్రం బౌలింగ్ చేసి కూడా ఉండకపోతే ఖచ్చితంగా స్కోరు 230 దాటేది. మరి ఎట్లుంటుంది మనతోని? అయినా ఈ మ్యాచ్లో బుమ్రా బ్రో కొద్ది ఎక్కువ రన్స్ ఇచ్చిండు కానీ లేకపోతే ఆయనతో కూడా పోకపోయేది స్కోరు. కరెక్ట్ హర్షదీపు, ఈ మ్యాచ్లో జరంత పుల్లలు తీసుట్లా ఇబ్బంది అయింది. నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ బుమ్రాస్త్రం ప్రయోగించాల్సిందే. మ్యాట్ హెన్రీ బ్రో, నువ్వు కూడా మన బోల్ట్ బై లెక్కనే ఫస్ట్ బాల్కే పుల్ల తీసుడు మంచిగా అలవాటు చేసుకున్నావు కదా. నువ్వు కనుక ఫస్ట్ బాల్కే అభిషేక్ని అవుట్ చేసి ఉండకపోతే మనల్ని షేక్ ఆడిచ్చేటోడు. కిందగా దూబే కొట్టుడు, పైన అభిషేక్ కొట్టుడికి 15 ఓవర్లకే మ్యాచ్ అయిపోయేది. మొత్తం మీద నువ్వు వేసే ఒక్క బాల్తోనే మనం గెలుతామా ఓడిపోతామా అన్నది డిసైడ్ అవుతుంది. అంతే మరి. నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఫస్ట్ బాల్కే వికెట్ తీస్తా. అభిషేక్దా శాంసన్దా ఎవరైనా మంచిదే. శాంసన్ అన్న, ఈసారి మాత్రం స్ట్రైక్ నువ్వే తీసుకో, నాకద్దు. అభిషేక్ తమ్ముడు, 4 మ్యాచ్లకు నువ్వు 2 మంచిగా అన్నావు, 2 డక్అవుట్లు అయినావు. నేను మాత్రం 4 బిస్కెట్ అయినా. ఈ 5వ మ్యాచ్లో కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే ఖచ్చితంగా వరల్డ్ కప్ స్క్వాడ్లకి వెళ్ళి ఏదో ఒక ఇంజురీ అని చెప్పి బయటికి పంపిస్తారు. నా బాధ అర్థం చేసుకొని నువ్వే ఫస్ట్ బాల్ ఆడాలి. సరే, ఒక మ్యాచ్ డక్అవుట్ అయితే ఇంకో మ్యాచ్లో దంచి కొట్టుడు నాకు అలవాటే, నేను చూసుకుంటా. ఓకే బాయ్స్, 5 మ్యాచ్ల సిరీస్లో 1-2 మ్యాచ్లు అటో ఇటో అయితేనే ఉంటాయి. ఏదో బై మిస్టేక్లో వీళ్ళు ఒక మ్యాచ్ గెలిచిర్రు, కానీ నెక్స్ట్ మ్యాచ్ మాత్రం మళ్ళీ మనమే గెలవాలి. సిరీస్ని 4-1తోని ముగించాలి. బై మిస్టేక్లా కాదు స్కై బ్రో గెలిచింది, ప్రతిదీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసే గెలిచినాం. మా ఓపెనర్లు 2 దంచి కొట్టుడు, తర్వాత మిచెల్ బ్రో ఫినిష్ చేసుడు, మేము ఎక్సలెంట్ బౌలింగ్ వేసి మిమ్మల్ని ఫినిష్ చేసుడు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్. 5వ మ్యాచ్ కూడా గెలిచేది మేమే. సిరీస్ని 3-2తోని ముగించుడు గ్యారంటీయే. ఒక్క మ్యాచ్ గెలుచుడుతోనే కాన్ఫిడెన్స్ వచ్చింది కదా. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు తెలుసు కదా, మన వీడియోస్ యొక్క మెయిన్ పర్పస్ మిమ్మల్ని నవ్వించడం మాత్రమే. వీడియోలో ఉన్న మిగిలినవి ఏం మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ మన వీడియోని చూడండి, నవ్వుకొని వెళ్ళిపోండి. లైక్ కామెంట్ చేయమని కూడా నేను అడగను. జస్ట్ మన వీడియో చూసి నవ్వు ఎంజాయ్ చేయండి అంతే. మిగిలినవి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.